వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాసుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశి వారికి జూన్ మాసం మిశ్రమమైనటువంటి మాసం. ఉన్న బలాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గిపోతూ ఉన్నాయి. జన్మరాహువు, ఏలినాటి శని, షష్ఠగురుని యొక్క స్థితి, అలాగే అర్ధాష్టమ కుజుడు, అర్ధాష్టమ రవి, అంటే ఒక వలయంలాగా గ్రహాలన్నీ కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. ఇది కంపల్సరీగా తెలుసుకోవలసినటువంటి విషయం. చాలామంది కామెంట్లు పెట్టారు, అందరూ కుంభరాశి వారికి గురుడు యోగిస్తారు అని చెప్పి మాకు చెప్పినప్పుడు మీరు ఒక్కరే అవయోగాన్ని ఇస్తారని చెప్పారు అని అన్నారు. ఇది నేను దృష్టిలో పెట్టుకున్నాను. ఇదేం తప్పు కాదు, ఒక్కొక్కరి ప్రాస్పెక్టివ్ ఒకటి. కానీ ఆ ఫలితం ఎలా వచ్చింది, ప్రాక్టికల్ అనాలిసిస్ చేయండి. మీరు ఈ మాసం నుండే మొదలు, ఈ మాసం దగ్గర నుండి ఒక్కొక్కటిగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. భాగ్యహాని భయం క్రూరహ అన్నారు. అంటే చతుర్థమందు కుజుడు మానసికమైనటువంటి భయానికి కారకుడు. అలాగే అంతఃక్లేశం గృహశ్చిద్రహ, ఇంట్లో ఉండేటువంటి గుట్టంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉండడం, బంధుమిత్రుల మధ్యలో సహకారం లేకపోతూ ఉండడం, మీకు ఎవడూ సహకరించకపోతూ ఉండడం, లేదా ఈ రుణబాధలు, అంటే ఈ రుణబాధలు పెరగడానికంటే ఇంకొక విషయం చెప్పుకోవచ్చు. ఏదైనా ఇల్లు కొనుక్కున్నాము, ఈఎంఐల్లో కొనుక్కున్నాం, అది రుణబాధే. బండి కొనుక్కున్నాం, ఈఎంఐల్లో కొనుక్కున్నాం, అది రుణబాధే. ఇలా మంచికే రుణబాధలు ఉన్నా అసలు గతంలో లేనటువంటి రుణం మరి ఇప్పుడు చేయవలసి వచ్చింది కదా, కాబట్టి అది రుణబాధ కిందే లెక్క వస్తుంది. అలా అవి పెరుగుతూ ఉంటాయి. రెండో విషయం ఏంటి అంటే, అనుకోని విధంగా స్థానం మార్పు చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అలాగే ఈ మాసంలో గత మాసంతో పోల్చుకుంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకోండి, ఇన్కమ్ ఎక్స్పెన్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఎక్స్పెన్స్ అన్నది గత మాసంతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డు వాడు చాలా కాలం అయింది, ఈ మధ్య కాలంలో వాడట్లేదు, కానీ ఈ మాసంలో అది కూడా ఉపయోగించవలసి వస్తుంది. ఇలా ఈ మాసంలో అటు శరీరం కొంత నలతగా ఉండడం, డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతూ ఉండడం, ప్రజలందరూ కొంచెం కొంచెంగా వ్యతిరేకంగా మారుతూ ఉండడాన్ని మీరు ఈ దశలో గమనించగలుగుతారు. జాగ్రత్త పడండి. మొదటి నెలలోనే మనం భగవంతుడిని పట్టుకుంటే రానున్నటువంటి నెలలన్నీ కూడా అంత దుష్ఫలితాలని ఇవ్వవు. ఈ గ్రహస్థితి నుండి మిమ్మల్ని మీరు చాలా తేలిగ్గా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ద్వారా ఈ గ్రహస్థితి నుండి బయటపడతారు. రుద్రకవచము, కాలభైరవాష్టకము, ప్రతి శనివారం శివాలయానికి వెళ్ళడం లాంటి వాటిలో ఏ ఒక్కటి చేసినా గ్రహస్థితి మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది.